అమెరికాలో ఒకరు తుమ్మితే జపాన్లో వర్షం పడుతుందన్నట్టు ఇప్పుడు మధ్యప్రాచ్యంలో బాంబులు పేలితే తిరుపతిలో హోటల్ యజమానులు భుజాలు తడుముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు తమ మధ్య ఉన్న గొడవను పక్కనబెట్టి తిరుపతిలోని రెస్టారెంట్ యజమానుల నిద్రను పాడు చేస్తాయని ఎవరైనా ఊహించారా? అక్కడెక్కడో వేల కిలోమీటర్ల దూరంలో యుద్ధం జరుగుతోంది. ఇక్కడ తిరుపతిలో గ్యాస్ కంపెనీల అధికారులు మాత్రం తమకు ఉన్న గ్లోబల్ విజన్ తో కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఆపేసి ఆ భారాన్ని హోటల్ యజమానుల నెత్తిన పెట్టారు. పాపం తిరుపతికి వచ్చే భక్తులు ఆకలితో అల్లాడితే దానికి కారణం అంతర్జాతీయ సంక్షోభమని చెప్పి సరిపెట్టుకోవాలేమో. నిన్నటి వరకు వ్యాపారం ఎలా జరుగుతుందా అని చూసిన హోటల్ యజమానులు ఇప్పుడు తమ హోటల్ బోర్డు పక్కన ఇక్కడ గ్యాస్ లేదు, అంతర్జాతీయ పరిస్థితిని బట్టి వంట చేస్తాం అని బోర్డు పెట్టుకోవాల్సిన దుస్థితి. తిరుపతి లడ్డూల గురించి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు పక్కనే ఉన్న చిన్న చిన్న స్వీట్ షాపుల్లో గ్యాస్ లేకపోతే అవేవీ లేని డైట్ స్వీట్స్ మార్కెట్లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కమర్షియల్ గ్యాస్ రాకపోతే మళ్లీ ఆ పాతకాలం నాటి కట్టెల పొయ్యిల దగ్గరకు వెళ్లమంటారా, లేక ప్రతి హోటల్ ముందు ఒక సోలార్ ప్యానెల్ పెట్టమంటారా అనేది గ్యాస్ కంపెనీలే చెప్పాలి. అంతర్జాతీయ యుద్ధాల వల్ల ఇంధన ధరలు పెరగడం, సరఫరా గొలుసులు దెబ్బతినడం సహజం. కానీ తిరుపతి వంటి పవిత్ర నగరంలో భక్తులకు భోజనం అందించే హోటల్ రంగాన్ని ఇలా నిర్బంధ ఆంక్షలతో ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం? మేము గ్యాస్ సరఫరా చెయ్యం, మీరు ఎలా వండుకుంటారో వండుకోండి అన్నట్లుగా అధికారుల వైఖరి చూస్తుంటే మధ్యప్రాచ్య యుద్ధం కంటే ఈ గ్యాస్ కష్టాలే తిరుపతి వ్యాపారులకు పెద్ద యుద్ధంగా మారాయి.